నమస్తే అండి. చాలా మంది క్లయింట్లకి ఎన్ని ఫోటోలు కావాలి అని నేను చెప్తాను. టెంప్లెట్ పంపిస్తాను, చదవండి. ఈ మూల నుంచి ఈ మూలకు ఒక్కసారి చదివితే అర్థమైపోవాలండి. మళ్ళీ మళ్ళీ చెప్పించుకునేటట్టు ఉండకూడదు. ఇక్కడ 25 షీట్ల ఆల్బమ్కి నేను అప్రాక్సిమేట్లీ ఎన్ని ఫోటోలు కావాలన్నా, నేను వాడి ఏ టూల్తో చేయాలి, నీకు 2 రోజులు 3 రోజులు ఇవ్వాలంటే నేను చెప్పిన కౌంట్ సరిపోవాలి. నేను చెప్పిన విధంగా స్ప్లిట్ చేయాలి. ఇక్కడ ఎన్ని ఫోల్డర్లో ఎలా చెప్పినా అన్ని ఫోటోలు అన్ని రకాలుగా ఇవ్వాలి. నేను చెప్పింది ఇది. ఎగ్జాంపుల్ 150 షీట్లు నేను కౌంట్ ఇచ్చాను. ఇప్పుడు నాకు ఒక క్లయింట్ ఎన్ని పంపించారు? ఒక రెగ్యులర్ ఫోటోలు 318 ఫోటోలు వచ్చినాయండి. ఏది? ఫ్యామిలీ ఫోటోలు కాకుండా. ఈయన ఫ్యామిలీ ఫోటోలు నాకు ఎన్ని పంపించారంటే, ఫ్యామిలీ ఫోటోలు దగ్గరగా నాకు 17 ఫోటోలు పంపించారు ఒరిజినల్గా ఫ్యామిలీ ఫోటోలు. మామూలుగా ఫ్యామిలీ ఫోటోలు ఇంపార్టెంట్ వాళ్ళు ఒక 2 ఫోటోలు వేసుకుంటే ఆఫ్ షీట్ చాలా ఎక్కువ. అంటే ఈయన టార్గెట్ ఇచ్చింది 20 షీట్లు. 20 షీట్లకి ఇక్కడ ఎన్ని ఎంత చెప్పింది? 318 ఫోటోలు. 318 ప్లస్ ఇది ఒక 17. అక్కడ ఎన్ని అయినాయి? 335 ఫోటోలు అయినాయి. అంటే 335 ఫోటోలు అంటే ఒరిజినల్గా 335 డివైడెడ్ బై 6 అంటే 50 షీట్ల ఈ ఫుటేజ్ ఈయన నాకు ఇచ్చారు. నేనేం చెప్పాను? నేను 20 షీట్లకి ఇన్ని ఫోటోలు కావాలని చెప్పాను. 150 నాకు 5-6 ఫోటోలు ఎక్కువైనా మనకు పెద్ద అభ్యంతరం లేదు. ఇక్కడ ఎన్ని ఉన్నాయి? ఇక్కడ దగ్గరగా 318 ఫోటోలు ఇక్కడ వచ్చినాయి. పైగా ఫ్యామిలీ ఫోటోలు. ఇన్ని ఫోటోలతో మనం ఆఫ్ చేయటువంటి ఎంత పెరిగిపోద్ది. ఇప్పుడు ఎగ్జాంపుల్గా ఫ్యామిలీ ఫోటోలతో నేను ప్రీవియస్ చెప్పాను. ఏం చెప్పాను? అసలు ఫ్యామిలీ ఫోటోలు ఎలా ఉంటాయి, అసలు ఎన్ని ఉంటాయి అన్నదే నేను ఒక ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను. ఇప్పుడు ఫ్యామిలీ ఫోటోలు అంటే ఎలా వస్తాయండి? అసలు ఇలా షీట్కి 2 వస్తాయి. ఇలా వస్తాయి. ఇలాంటి ఇలా 4 చిన్నగా వేసుకుని ఇలా వేసుకోవచ్చు. పోనీ ఇలా వస్తాయి. ఈ రకంగా 2 హైలైట్ చేసుకోవచ్చు. ఇలా వస్తాయి. ఇప్పుడు దగ్గరగా ఈ 17 ఫోటోలు మనం ఫ్యామిలీ ఫోటోలు అని ప్రత్యేకంగా ఈ ఫోల్డర్ పెట్టారు. అప్పుడు ఎన్ని షీట్లు అవుతాయండి? ఈయన చెప్పిన టార్గెట్ 20 షీట్లు. 20 షీట్లలో ఈ ఫోటోలతో ఫ్యామిలీ షీట్లు చేస్తే ఎన్ని అవుతాయి? 17 షీట్లతో దగ్గరగా ఏ 10 షీట్లు అయిపోతాయి. అంటే మనం హైలైట్ చేసి ఇవి అనమాట. నేను మీకు తెలియకపోతే నేను ఈ 5 ఫోల్డర్లో పంపుతాను. రెఫరెన్స్, సబ్జెక్ట్, క్రియేషన్స్, ఆఫ్ క్రియేషన్స్, కార్నర్ ఫోటోస్, ఫ్యామిలీ ఫోటోస్, ఫుల్ స్టాండింగ్ ఫోటోస్. ఇది లేదా కొన్ని వీడియోస్ పంపుతాను. రెఫరెన్స్ చూడండి, అర్థమవుద్ది. అది క్లారిటీగా గుర్తుపెట్టుకోవాలండి ఈ విషయం.